ఇవాళ మనం భయపడిపోవచ్చు, కానీ భయపెడుతున్నది శివుడే, అభయం ఇచ్చేది శివుడే అని తెలుసుకుంటే రెండు శివమే చేస్తాయి. శివం అంటే శాంతము శుభాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఇది నేర్చుకోగలిగితే ప్రపంచంలో ప్రతి చోట స్వామి ఘోరాఘార రూపాలతో ఉన్నాడని తెలుసుకుని నమస్కరిస్తూ ఉంటే అన్ని చోట్ల శివుడే ఉన్నాడనే జ్ఞానం మనకుంటే అన్ని చోట్ల నుంచి శివుడు రక్షిస్తాడు. నేను తెలుగులోనే చెప్పాను, మరొక్కసారి చెప్తాను. ఇవి సూత్రంలా గుర్తుపెట్టుకోవాలి. అన్ని చోట్ల శివుడే ఉన్నాడని జ్ఞానం ఉంటే అన్ని చోట్ల నుంచి శివుడు రక్షిస్తాడు, అందులో సందేహం లేదు. కనుక మనకు ఉండవలసిన ఇప్పుడు లక్షణం ఏంటి? ఘోరాఘోరములు రెండు శివుడే అని రోజు అనుకోవాలి. నువ్వు రోజు అనుకోవాలి. రోజు అనుకోవడమే పూజ, మరొకటి కాదు. ఘోరంలో అఘోరంలో శివుడే ఉన్నాడు, శివుడే ఉన్నాడు, శివుడే ఉన్నాడంటే శివుడేమనుకుంటాడు తెలుసా? నా అడ్రస్ వీడికి తెలిసిపోయింది, జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. అన్నిట్లో నేనే ఉన్నాను పట్టేశాడు కనుక వీడికి అన్నిట్లోంచి నేను రక్షించక తప్పదు అనుకుంటాడు తెలుసా మీకు.